మీ అమ్మగారి బట్టలు వస్తున్నాయి. మీ అమ్మగారి బట్టలు వస్తున్నాయి. ఏమన్నావా? మీ అమ్మగారి బట్టలు వస్తున్నానన్నా. మీ అమ్మగారి మీ అమ్మగారి బట్టలు వస్తున్నారంటే మీ అమ్మగారి బట్టలు వస్తున్నా అంటున్నావు. ఏం కండ కావను? ఎవరు నేను కవాడి వాళ్ళిరా. అవును నేను రెడ్డిరా. అవును అవునా? మీ అమ్మగారి బట్టలు వస్తున్నాను అన్నాను. అవును నా ఇంకా ముందు రావాలంటున్నావు. అవును అందుకని నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఏ విషయమైనా వినొచ్చు. కానీ మీ అమ్మగారి బట్టలు వస్తానంటే మీ అమ్మగారి బట్టలు వస్తానంటున్నావు. పాల్గొన పట్టణంలో నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు. మరి మీ అమ్మగారి బట్టలు వస్తున్నాను. మీ అమ్మగారి బట్టలు వస్తున్నాను. మీ అమ్మ ఎవరనుకుంటున్నావు? మీ అమ్మ ఎవరనుకుంటున్నావా? మా అమ్మ నాకు తెలియదు. ఎవరేందా మా అమ్మ మా నాన్నగారు. నా భార్య బట్టలు వస్తున్నా దుర్మార్గుడా. మనకి ఏమవుతుంది? నువ్వు అర్థంగా దుర్మార్గుడా అలా కొట్టతనా రాబట్టి ఏ కత్తి మాట మాట్లాడుతున్నావు? కాదురా మా ఊరికి వచ్చావు కాబట్టి అభిమానం తెలియక. ఏమన్నా అభిమానం కాదురా. అభిమానం కాదు. మీ ఊరికి వచ్చినామని మాకు అభిమానంతో పూర్తం చేసాం. ఈ పూర్తాన్ని ఎప్పుడు వేస్తారు? 3 తూర్లు వేసేది. 3 తూర్లు ఎప్పుడు వేస్తారు? నీకు తెలియదు ఏముంది? నాకేం తెలుసు? ఈ పూలహారం ఫస్ట్గా రాజకీయంలో వేస్తారు. ఫస్ట్ రాజకీయంలో ఎందుకంటే ఎవరెవరు అపోజిషన్ వేస్తారు. పచారం దీంట్లో పోరాటం రెండో తూరియా పెళ్ళేటప్పుడు దేనికి? పెళ్లి ఆకుంటే ఎక్కడ జరగచ్చు. పెళ్లి అయ్యాక 9 ఏళ్ళకి ఇంటికి రాకుంటే ఇంకా పరశాలు పెట్టుకోండి. ఈ పెళ్లితో మూడో తూరి అంటావా? వస్తారు స్నేహితులు బంధువులు ఎవరైనా వస్తారు. లాస్ట్ గా నీళ్లు పోసి చల్లబడి కట్టి కూలాలు వేసి మాట్లాడతారు. చెప్పుకోండి ఊరాతులు పూర్తి చేయాలి. అందుకే మా పోరాటం చేసింది. వేసేది తండ్రా పెట్టుకుంటే పెట్టుకో. ఇలాంటి వదిలి మాట మాటకి నన్ను కొడదు. ఏం పెట్టుకునేది చిత్రానికి మాట చెప్తున్నారు. పెట్టుకుంటే పెట్టుకోండి. మాట మాటకి కొట్టదు. మధ్య మాటలు మాట్లాడితే నేను ముద్దులాడాలా? నన్ను నువ్వు ముద్దులాడతా. మధ్య మాటలు మాట్లాడుతుంటే కొట్టకేం చేయాలి? తప్పు మాట్లాడుతున్నా. మీ అమ్మగారు పట్టదర్శనంటే మీ అమ్మగారు పట్టదర్శనంటున్నావు. ఇప్పుడు నువ్వు అడిగింది అమ్మగారిని మీ అమ్మగారు పట్టదర్శనంటే తప్పే ఉంది. ఏమంటావు అనుకుంటున్నావు? దుర్మార్గుడా నా భార్య పట్టదర్శనంటున్నా. నీ భార్య వాళ్ళ భార్య కూడా నీకు అమ్మచ్చారక్కే. వాళ్ళ భార్య ఏమే చిన్నప్పటి సాగి 2 రూపాయలు చెల్లించా. రాయితీకి మొదలై అక్కడికి పక్కన పుండు కడుచుకో. మరి నా పెద్ద కోడల బంగారు గౌరి 33 సీతగాళ్ళు 66 మంది కూలి వాళ్ళు మరి 12 మంది బాలగాళ్ళు. వారు మన పట్టణంలో నా 7 వాళ్ళు తోడు వాళ్ళు పిల్లలు పెద్దలు ఎల్లరూ క్షేమలేనా అని అడుగుతున్నాను. నువ్వు సైజుల్లో ఉన్నావా? కోయిట్లో ఉన్నావా? కోయిట్లో సౌదీలో కదా. కొత్తలో సావిడిలో ఉన్నాను కదా. మరి కొత్తలో సావిడి కొలితీరంటే నువ్వు ఇంటికాడ బెల్లం ఎట్టుండేది, బిడ్డలు ఎట్టుండేది, కోడలు ఎట్టుండేది నీకు తెలియక నాకు చేసినాను. మొహమ్మకే ఈ ఊర్లో నాకెవరు లేరు అనుకున్నా. నీ ఇండ్లు సరే, నీ జీతము సరే, నాకెవరు లేరు అనుకున్నావా? నా తమ్ముడు ఉన్నాడు. భయపడిన వద్దురా చెప్పు. పుష్పాలు ఎవరు అనుకున్నావాడు? సంతం నా తమ్ముడియా? తమ్ముడు సంతం మా సినిమా
చిన్నమ్మవాడు నీకు తమ్ముడే అవుతాడు నా చిన్న అవుతాడు వాడేరా అవునా మన ఇళ్ళలో అంతే కదా చిన్నమ్మ కూతుని చేసుకునేది అంతే మా ఇళ్ళలో అంతే అంటే మీ వర్షం చక్కగా ఉంటాయా ఏ స్టడీనే కదా ఏం డబ్బేం లేదు కదా కాళ్ళకు కూడా యో చిటికిపోయి చిటికిపోయి నేను ఆత పలుకుతాను కదా పై చెప్తూ ఓరండి అన్నా చెయ్యి అన్నకి చెత్తల్లా ఆత ఉంటాను పైకి చేతులు ఓరండి నేను చెప్పినట్టు పలుకో ఓరండి నీ ఇల్లు సరే మా అన్నను కానీ కొట్టినామనుకో నీ ఇల్లు సరే నీ జీతము సరే నా జాతం సరే కాదురా కాదురా నీ తమ్ముడికి తీసుకొచ్చి జనాలు ఏం సందేహిస్తున్నావా వాడికి నోరురా వాడు ఎందుకు కిందించేసినా? నీ ఇల్లు సరే నీ జీతము సరే వాడికి ఇంటి చూపించేవాడు అంటే భయపడతారా ఏ సినిమా కట్టేదా పుస్తకంలో ఏం పేరు వారికి నాకు తెలంగాణ మాట్లాడుతున్నాను అయినా నేను పెట్టినట్టు మాట్లాడినా నీ తమ్ముడికి ఇక్కడ తీసుకొని వచ్చి వారికి జనానికి ఏం సందేహం ఇస్తున్నాను నెత్తుగా చేస్తున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అందరికి చూపించాను ఏర్పాటు చేసి ఏడు మంది కుమారులు 6 మంది కోడళ్ళు మరి మీ అమ్మగారు పంటమని నా పెద్ద కోడలు మన వారి గౌరి 33 సీతగాళ్ళు 66 మంది కూలి వాళ్ళు మరి 12 మంది పాలగాళ్ళు వాలుగొండ పట్టణంలో 7 వారు తోడు వారు పిల్లలు పెద్దలు ఎల్లరూ క్షేమమే రాగలుగుతున్నాను మన వాలుగొండ పట్టణంలో ఎలా పూర్తి చేస్తున్నావా అలాగే ధర్మారెడ్డి గారు ఇంతమంది జనాలలో ఇంతమంది సభలో నువ్వు పడబడబడబడబడబడబడ అని వారికి నాకు ఎలా అర్థమవుతుందా ముసలోడు ముసలోడు ముసలుడు ముసలుడయా 7 మంది కుమారులు పడగానే ముసలుడు కావా ముసలుడు నా తల్లిదండ్రులు నా చిన్న వయసులో వివాహం చేశారు చిన్న వయసులో అంటే చిన్న పిల్లలు 17 సంవత్సరాల వయసులో నా తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు అంటే 17 వయసులో పెళ్లి చేస్తున్నా అప్పుడు నేర్చుకున్నావా సంసారం చేసేది సంసారం చేయకుండా ఈ ఆస్తులు ఎలా సంపాదించాను ఆకులు సంపాదించినట్టు ఆయన సంసారం అంటే నీకు తెలియదు నేను సంసారం చేయని 7 మంది కుమారులు దొరుకుతారా ఇది నేను అడిగింది 7 మంది కుమారులు అడిగారంటే నువ్వు సంసారం నేర్చుకున్నావు సరేపా అంటే 17 వయసులో పెళ్లి చేసుకున్నావు కదా అప్పుడు నేర్చుకున్నావు లేదని సంసారం చేసేది సంసారం చేశాను కనుక 7 మంది పుట్టారు నీకు ఒకరికే పుట్టినారా అమ్మ కూడా పుట్టినారా 7 మంది మొగాళ్ళు పెట్టి పుడతారా ఏమండి భార్య భర్తలు ఇరువురు కలిసి సంసారం చేస్తేనే పుత్ర సంతానమైనా పుత్రిక సంతానమైనా అంతేగాని అగ్ని మాట మాట్లాడితే కాలు విరిచేస్తాను కాలు విరిచేస్తానని చెప్తున్నావు కదా మన కరెంట్ బిల్లు కట్టలేదు నాకేం వస్తుంది దుర్మార్గుడా మీరు ఎట్లా పౌరే పౌరు చెప్పగానే పైకి లేపి
నీకు చెవు సరిగ్గా వినిపించడం లేదా? ఆవిడ నాకు అర్థమైంది. ఏమి? నువ్వు ఏడు సభ్యుగా పడుతుందంటే సంబంధం ఇచ్చింది చీపని చీపోయిందిరా. దాని గురించి కాకినా ఏం కాదురా? సంతకాడిచ్చినట్టు నాలుగు ఇట్లయితే అది మోతిప్పినట్టు తీసింటారు తెలియదులే. నువ్వు కలుసుకోలేదేమో. ఏంద్రా? నువ్వు లేదులే, మా తమ్ముడు కలుసుకో ఉంటాడు. మరి నువ్వు కలుసుకోండి. ఈ పక్క ఏమన్నావు, ఈ పక్క ఏమన్నావు? మరి సందేహం ఏమిటి? పేరు చెప్పేసి కానీ అవునా? పేరు ప్రకాశం ప్రధానరెడ్డిగా వండుకొని అవునా? ఈ పేరు చెప్పగానే ఊరు చెప్పగానే అవునా? పైకి లేపి వేసినా కదా ఈ పక్క ఏంటో? అవును. ఆ పక్క వేసుకో. ఈ పక్క కూడా వేసాను కదా? ఏ పక్క వేసినావు, ఏ పక్క వేసినావు? అవునా? వేసి అంటారు. సెంటర్ ఇక్కడ వేసి చూపించుకుంటున్నారు కదా. 18 వయసులో పెళ్లి చేసుకున్నాం, ఎందుకు 7 మంది పిల్లలు పుట్టారు, కానీ సెంటర్ చెప్పిందిరా. పిల్లలు పుట్టడానికి దానికి అసలు అంత పట్ల లేకుండా మాట్లాడుతున్నాను. దానికి సంబంధం లేదు. నాకు సెంటర్ చూపించడం కదా? అరే, చేస్తారురా రేపే? అరే, అరే, అరే. ఏదైతే ఎట్టాలని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ ఆడైతే ఆపరేషన్ చేసేది. ఏళ్ళకి ఆపరేషన్ ఏంటంటే పూనాకు వచ్చే అదే ఏంటది కదా సంగీతం అదే అవుతుంది. ఏళ్ళకి వాడేది అది ఆపరేషన్ చేయించే ఏళ్ళకి ఆపరేషన్ ఆపరేషన్ తెలియదా? ఎలా? నీకు తిక్కబడి వదలవయా? ఏమిరా? ఈ పక్క ఏటి వేసి సెంటర్లు అనేది ఇక్కడ ఏమైనా వేసుకున్నాం అనుకో ఆమె గేర్ బాక్స్ లేదు. గేర్ బాక్స్ తెలియదా? నాకు ఎవరైనా డాక్టర్లు ఉన్నావా? అవలేదు. జీప్ ఉన్నావా? అవలేదా? ఆఫీస్ బస్సు నాకేం పడుతుంది వచ్చు? ఆ పక్కన ఎవరైనా కూర్చున్నప్పుడు చెప్తుంది కదా గేర్ బాక్స్ అయితే. నేను ఎప్పుడు గమనించలేదు అనుకోండి. కట్టి ఇంత పొడుగు ఉంటుంది. ఉంటే ముందు పక్క వంట ఉంటుందా? ఉంటే ఉంటుందా? ఉందియా? ఏం కుంటున్నా దుర్మార్గుడా? కట్టి ముందు పక్కనే ఉంటుంది గుండు. అంటే అటువంటి చేతిలో సరిపోతుంది. ఒక చేతి వచ్చింది గుండు, కుడి చేతిలో చేరింగ్ ఏసి ముందు కన్నామనుకో వచ్చింది 3. దుర్మార్గుడా మూమెంట్ అంటారు దాన్ని. 3 వచ్చింది. రివర్స్ అని గేమ్ మార్చి కొట్టి కొన్నామనుకో అప్పుడు తుడుకుతుంది ఎగిరి బండి క్లచ్ టక్కర్ చాలగానే దగ్గర క్లచ్ టక్కర్ వదిలాడనుకో ఎగిరి డబ్బుకుని తుడుతుంది. బండి ఎగురుతుంది ముందుకో ముందు బండి రన్ అవుతుంది. రన్ అవుతుంది. అది అక్కడ చెప్పేదని చెప్తారా? యామాటి మాత్రం గుండు మాత్రం విడుతుందా? గుండు ఇచ్చినా అనుకో ప్రమాదం జరిగిపోతుంది. ఎందుకురా? లేదయ్యా ముంచేస్తుంది బండి. అయ్యో మన వాళ్ళు కూడా పట్టడం 7 మంది కుమారులు నాకు జ్ఞాపకం పెళ్లి అయినా ఎక్కువ 7 మంది బిడ్డలు పుట్టారు. అవును. ఇంకా కలుసులు తక్కువ కొంత కాళ్ళు లేపినా కలుసు తక్కువ నీకు చెప్పినాను నేను. మన అంటాను అమ్మ ఏమని? మన కరెంట్ మీటింగ్ ఏం చెప్పినారు ఇంట్లో ఏం కూడా అమ్మ నా మాట అమ్మ ఎంతని చెప్పిందిరా? నీ అయ్యి కూడా చూపు తక్కువైంది. మధురాయి వాళ్ళని 2 నెలలు రేపు నెలనా? ఏంద్రికి నాకా? మధురాయి కుడికింద ఆపించి ఒరే దుర్మార్గుడా! అన్నోటి ఇంకా నాకు రాలేదు. అర్థమైందా? అంటే నాకుండా మన నీళ్ళకున్నాయన్నమాట. నాకు దగ్గరకు మాకు ఏ దొరికావు ఆయన మన వాళ్ళు కూడా 7 మంది కుమారులు 33 సీతగాళ్ళు 68 మంది కొన్ని వాళ్ళు 12 మంది బాలగాళ్ళు రామలక్ష్మణ పుట్టి కింద చేర్చాలు పరిపాలన వ్యవసాయం ఏ విధముగా జరుగుతున్నది ఆ విషయం నాకు వివరించినట్టుగా అలాగే చెప్పారండి. Bye.
ఏడవవాడు ఈ చిన్న కొడుకు ఎన్నో చేద్దాం చేయకుండా తన పేగల మాట సత్నము బతికి మాట్లాడాలి శివ 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 కాళీ. నా చిన్న కుమారుడు వెంకటరెడ్డి సేద్యాలు చేయకుండా ఇటు రామవారి బజార్లో సత్నములు ఆడుకుంటూ అవునండి ఇటు భోగమోడి బజార్లో బీకాటలు ఆడుతున్నాడు. అవునయ్యా నాకు ఎంత అవమానం ఎంత వైద్యం కదండి. వీధిలో తిరగలేకుండా ఏమైందా తలకాయ ఎత్తుకొని మాట్లాడే పొరపల్లో ఏమంటారు తెలిసిన ఏమంటున్నారు చూసే జనాలు చూపించి ఇంకా ఏమంటున్నారు? గురి ముద్రెడ్డి పుట్టిన కొడక నన్నుయా వాళ్ళు నిన్ను అన్నట్లేదు నన్ను అన్నట్టుంది వాళ్ళు అన్నట్టు నీకు చెప్తాను. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? కడుపు కూర్చున్నా పుస్తకాలు తినేవారు మాట్లాడరా నా పని పోతుంది కదా. ఇది లేకంటే పని చేయా వాళ్ళు ఇటు చెప్పినారు కదా. అవును అట్టే చూపించి మాట్లాడు మళ్ళా నువ్వు ఇట్టే చెప్తాను నేను వాళ్ళు ఇచ్చి నాగాలు ఎందుకు చూపించున్నాను ఎట్లా పెట్టినావు నిసాలు వాళ్ళేంటి భయపడి గట్టి చేపించినాయి మిషన్ ఒకటి నా ఇచ్చి పెట్టినా. ఇంకా ఏమంటున్నారు? నేటికాయ గుడ్లు నేటికాయ మాత్రం కళ్ళు నాకు నీకున్నాయా వాళ్ళు అనడమయ్యా. ఇంకా ఏమంటున్నారా? ఎన్నికంత గుమ్మతులు కదా ఎక్కువ మాట్లాడుతుంది ఎక్కడ అంతా ముఖ్యంగా వాళ్ళు అనేది అంతంత మాట్లాడుతున్నారు అంతంత మాటలు తప్పించుకుని ఆ తమ్ములో తిరిగి అవును మన బాత్రూమ్ ఎన్నుకోబడి అవును అమ్మ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే గమ్ముకుని లాభం వేసుకుంటే అంటే వాళ్ళు కొడతారన్నా? అవును మీరు కూడా పని చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తుని ఉంటారు. ఆయనను మరి ఏమి యోచన వివరించినట్లయితే నా చిన్న కుమారుడు దారికి వస్తాడు వ్యవసాయం చేస్తాడు మంచి పేరు ఖ్యాతులు చేస్తాడు. అటువంటి యోచన చక్కగా నాతో వివరించుకుంటున్నాం. ఎంతమంది కుమారులు 7 మంది కుమారులు ఉన్నారు. మన దగ్గర ఎన్ని గంటలు మాత్రమే కోడలు ఉన్నారు. 6 గంటలు ఉన్నాయి. మన చేసి తప్పాలి ఏమి ఏమిరా చేతులు ఎట్లా అయిపోతున్నాయి ఏమి ఇతర పరిస్థితి అని నన్ను తిరిగే ముందు పిలిచాడు కదా ఒరే బాబు శ్రీరాములు రాముడి కొడుకువా? యా కొడుకు నువ్వా? పెద్ద కొడుకువా? తిన్నావా? అమ్మ తింటున్నా అంటే అమ్మ బాగుందా? ఏం చేస్తుందా? తిరుగుతుందా ఇంట్లో బయటికి? మీ నాన్న పెద్ద ఆపరేషన్ చేసిన మీ అమ్మక ఏంది కన్న మాటలు మాట్లాడుతుంది చూసే జనాలు రామలక్ష్మి గుంటి కింద ఏంది ఇది ఎంత చేతులు అందరి చేతులు ఇరుగు పురుగు ఎట్టున్నాయి మన చేతులు ఎట్టున్నాయి ఏం నీ తమ్ముడు చేయలేదనా అంటే మీరు కూడా 7 ఆకులు పెట్టాలని అన్నారా మా తమ్ముడు కూడా వచ్చేస్తే వాడు చెప్పి మాట నడుకోని అమ్మనైనా నువ్వు కాదు తమ్ముడు మరి ఏమి యోచన వివరించాలి వారికి ఏమి ఇప్పుడు అవును మా నాన్నకి చెప్పు ఏమని మా ఇంటి దగ్గర 6 గంటలు అవును మేము 6 మంది చేతాలు చేస్తున్నాం మంచి కారణం వాడు సక్రమంగా చేయి అవును లేకపోతే 7 ఆకులు పెడతా ఉంటారు. మరి వాడు కూడా చేయాలంటే మనం ఏం చేయాలంటున్నాం కదా మనం ఏం చేయలేదు. మన ఇంటి దగ్గర 7 గంటలు ఉన్నాయి కదా ఆయన కూడా ఒక మంచి చేస్తాడు తీసుకొస్తాడు బాగుపడుతున్నాయి ఆలోచన ఇప్పుడు ఈ యూరోప్ వచ్చి ఏం చేయాలన్నమాట. మరుగు మరుగున మీ అమ్మవుల తాళపేటకు వెళ్ళి నా చిన్న కుమారుడు వెంకటరెడ్డికి ఎంతో పేరు వెళ్తున్నామని చెప్పి
మనకు కావాల్సిన సత్తుబట్టి సాధనకు మూటలు కట్టుకొని గోహోలు ఎత్తించుకొని గోడలు కట్టించుకొని నేనున్న కొత్త రోజుల స్థావడికి వచ్చినట్లయితే తర్వాత ఎంత వేరే గురించి ఆలోచిద్దాం. ఈ మాటే నా మాట అక్క నగమక్క ఇంకేం పనులు చేయట్లేదు నేను మా తలాన్ని